హరే కృష్ణ. అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియో లంచ్ విత్ లవ్ స్టోరీ. కుకింగ్ ఒకటే కాకుండా ఈరోజు ఒక మంచి లవ్ స్టోరీ చెప్పుకుందాం. కట్ చేస్తే ఏంటి సినిమా అనుకుంటున్నావా అనుకుంటున్నారా? ఎందుకు కాకూడదండి. సినిమాలు కూడా స్టోరీస్తోనే గ్రాఫిక్స్ క్యారెక్టర్స్ అన్నీ యాడ్ చేసి చేస్తారు కదా. సో తప్పదు, వేర్ చేయాల్సిందే. యప్. కట్ చేస్తే ఒకరింటికి ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి డోర్ నాక్ చేసి పిలుస్తాడనమాట. మీ మీద కంప్లైంట్ వచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, పదండి జీపెక్కండి అంటాడనమాట. ఏంటి కార్తీక్ ఇదంతా, అసలు నువ్వేంటి ఇక్కడ, ఏంటి డ్రెస్, ముందు వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపో అంటదనమాట. దే హ్యాడ్ ఆల్రెడీ రిలేషన్షిప్ అనమాట. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అతను మళ్ళీ మీ మీద కంప్లైంట్ చేశారు, దొంగతనం చేశారని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, పదండి జీపెక్కండి, ఇదిగో అరెస్ట్ వారెంట్ అంటూ చూపిస్తారనమాట. ఆ అమ్మాయి మళ్ళీ, ఏయ్ ఏంటిదంతా, ఏడిపించడానికి ఒక లిమిట్ అంటూ లేదా, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావేంటి, మమ్మీ డాడీ చూస్తే ఏమైపోతుంది, వెళ్ళిపో అంటూ తరిమేస్తూ ఉంటుంది అనమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అంటూ కొంచెం సీరియస్గా మాట్లాడతారు అనమాట. ఏంటి కార్తీక్ ఇదంతా, మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళిపో ఫస్ట్ అంటదనమాట. అంతలోకి వాళ్ళ పేరెంట్స్ వస్తారు, కంగారు పడుతుంటారనమాట. ఏంటి పోలీస్ ఆఫీసర్ వచ్చారు అంటూ కంగారు పడతారనమాట. సో ఓకే, అప్పుడు మళ్ళీ అబ్బాయి కార్తీక్ చెప్తాడనమాట, మీ అమ్మాయి మీద కంప్లైంట్ వచ్చింది, దొంగతనం కేసు అయింది, మీ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాము, మీరు లాయర్ని మాట్లాడుకొని ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్తారనమాట. ఆ అమ్మాయి కొంచెం షాక్ అయిపోతుంది అనమాట. అయిపోయి ఏంటిదంతా అంటూ, మా అమ్మాయి దొంగతనం ఏంటిదంతా అంటూ వాళ్ళు ఆబ్వియస్లీ పేరెంట్స్ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి కొంచెం సీరియస్ అయిపోతుంది అనమాట. ఏంటి దీనికి అసలు తను చేసే అల్లరికి ఒక లిమిట్ అంటూ లేదు, మా పేరెంట్స్ని ఇలా కంగారు పెడుతున్నాడు అని చెప్పేసి సీరియస్ అయిపోతుంది అనమాట. అవునా, అయితే నేను ఎక్కడ దొంగతనం చేశాను, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అడుగుతుంది అనమాట. సో అండ్ సో ఆర్గనైజేషన్ వాళ్ళు సో అండ్ సో అమౌంట్ మీరు అనెతికల్గా తీసుకెళ్లారని చెప్పేసి కంప్లైంట్ చేశారు అంటాడు మన కార్తిక్ గారు. అవునా, అయితే నేనే దొంగతనం చేశానని మీకు ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంది. కార్తిక్ గారు, మీరు ప్రూఫ్లు గట్లా మాట్లాడాలనుకుంటే లాయర్ని పెట్టుకొని కోర్టులో మాట్లాడుకోండి, ముందైతే వచ్చి జీపెక్కండి అంటాడు. స్టే ట్యూన్ ఫర్ కంప్లీట్ స్టోరీ. హరే కృష్ణ.